హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఉన్నారా? ఏంటి అందరూ బాగున్నారా? ఈరోజు నేను బార్బిక్యూ చికెన్ అండ్ ప్రాన్స్ అండ్ సాసేజ్ చేశాను. చాలా బాగున్నది. సో ఇదిగో ఇది బార్బిక్యూ చేసే ఐటెం, ఇది మేకరు. సో చూడండి, దీంట్లో అది వెజిటేబుల్ వేసుకుని కూడా చేసుకునేది. ఇది వెజిటేబుల్ పైన కూడా వేసుకోవచ్చు, లేకపోతే మనం దాంట్లో వేసుకుని కూడా చిన్న చిన్నగా ఉంటే చిన్న చిన్నగా కట్ చేసుకుంటాము. మనం వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు, చికెన్ చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు. సో బార్బిక్యూ అంటే మీకు తెలిసే ఉంటుంది, అది చికెన్ మ్యారినేట్ చేయడం. సో ఇలాగా చేసుకోవడం చాలా మంచిదే, బట్ ఆయిల్ లేకుండా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఒక బరువు తగ్గడానికి మంచిది అనుకుంటున్నాను నేను. సో ఇందులో ఇలా ఆన్ చేశాను. ఆన్ చేసిన వెంటనే ఇలా రెడ్ కలర్ వచ్చింది. తర్వాత మనం ఇంకా ఎక్కువగా పెట్టుకోవాలంటే కూడా పెట్టుకునేది కూడా కింద ఉన్నది. సో ముందుగా నేను చికెన్ వేసాను, అంటే తక్కువగా చేసాము చికెను. ఒక 10 నిమిషాలలో అయిపోతుంది, 10-15 నిమిషాల్లో అయిపోద్ది. బాగా కుక్ అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంది చికెన్. చికెన్ అంటే నేను ఏది మ్యారినేట్ చేయలేదు, బయట నుంచి కొనుక్కొచ్చిన చికెన్ ఇది. తర్వాత స్లో ఫాస్ట్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత దానిపైన కొంచెం ఆలివ్ ఆయిల్ వేయాలి. అంత ఎక్కువ ఆయిల్ ఏమి పట్టదు, ఆలివ్ ఆయిల్ కొద్దిగా వేసుకుంటూ ఆ పక్క తిప్పుకుంటూ మళ్ళీ వేసుకుని చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంది. సో దీంతో పాటు గార్లిక్ సాస్, తర్వాత మనకి పుదీనా అండ్ కొరియాండర్ లీఫ్ ఆ చట్నీ ఒకటి, దాంతోనే పాటు మనం ఏంటి కబూసులు ఉంటాయి కదా, ఇలా తర్వాత హుమూస్ ఆల్సో ఉంటుంది కదా, అది కూడా చేసుకుని తినచ్చు. బట్ ఈ 2 సాసులతో తిన్నాము. తర్వాత ఆలివ్స్ ఆల్సో, బ్లాక్ ఆలివ్స్, గ్రీన్ ఆలివ్స్ ఆల్సో నేను చూపించడం మర్చిపోయాను. సో దాంతో కూడా ఎన్ని పెట్టుకుని తింటే ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది. సో సరే, చికెన్ కుక్ అయింది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా ఉంది. సో మనం గ్రిల్ చికెన్ అంటాం, బట్ ఇది గ్రిల్ చికెన్ అంటారు, బట్ ఇది బార్బిక్యూ చికెన్ అంటారు. తర్వాత నేను మళ్ళీ మష్రూమ్ వెజిటేబుల్ వేసి 10 నిమిషాల్లో అయిపోయింది. సో వెజిటేబుల్ అంత తొందరగా కుక్ అయిపోద్ది కాబట్టి, సో మీరు ఎప్పుడైనా వెజిటేబుల్ క్యాప్సికమ్ కానీ మష్రూమ్ ఇంకా కూరగాయలు ఉంటాయి కదా, అదే అటువంటివన్నీ మీరు బ్రోకలీ, కాలీఫ్లవర్ అవి కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఓన్లీ మష్రూమ్ అండ్ క్యాప్సికమే చేశాను. స్లో ఫాస్ట్ పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో మష్రూమ్ అండ్ చికెన్ కుక్ చేశాను నేను. తర్వాత మళ్ళీ ప్రాన్స్ పెట్టాను. ప్రాన్స్ తర్వాత సాసేజ్, స్మాల్ సాసేజ్, బట్ అది స్కిప్ అయిపోయింది, ఐ డోంట్ నో వై. సో ప్రాన్స్ చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా మసాలా మంచి. ఇవి కూడా బయట నుంచి తెచ్చినాయే, బట్
మంచి టేస్టీగా ఉన్నాయి. బయట నుంచే సో ఆల్ కుక్ అయిపోయాయి చూసారా, చాలా టేస్టీగా ఉన్నాయి. బై ఫ్రెండ్స్.